మనం స్టాక్ మార్కెట్లో జనరల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ గురించి ఆలోచించాలన్నప్పుడు మార్కెట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో ఈ ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడానికి జనరల్గా కొంతమంది ట్రేడర్స్ ఈఎంఎస్ వాడతారు, కొంతమంది ఎస్ఎంఎస్ వాడతారు, కొంతమంది సపోర్ట్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా మనం ఒక మూవింగ్ యావరేజ్ లేదా సపోర్ట్ రెసిస్టెన్స్ వీటి ఏటి సంబంధం లేకుండా మనం కనుక ఒకవేళ ఇంట్రాడేలో ట్రెండ్ ఐడెంటిఫై చేయాలి అనుకున్నప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఇన్సైడ్ బార్ వాల్యూమ్ క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలో మనం దీన్ని చాలా కీన్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ని అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. అండ్ దీనికోసం మనం మార్కెట్ ఇవాళ ఎక్కడ ఓపెన్ అయిందో చూసుకోవాల్సిన నీడ్ ఉంటుంది. అండ్ సెన్సెక్స్లో నేను ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ సెన్సెక్స్ మనకి అప్రాక్సిమేట్గా 78,600 దగ్గర ఓపెన్ అవుతూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. 78,600 కాల్ ఆప్షన్ మనం ఇక్కడ నుంచి గమనించినప్పుడు టీవీ చార్ట్ మీద అది మనకి ఇలా కనిపిస్తూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఈ పర్టికులర్ స్ట్రాటజీని మనం 5 minutes టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ ఇండికేటర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాల్యూమ్ గురించి మనం సర్చ్ చేసినప్పుడు మనకి ఇలా వాల్యూమ్ ఆసిలేటర్, నెట్ వాల్యూమ్ ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ని ఇక్కడ మన పర్టికులర్ స్ట్రాటజీ కోసం యూజ్ చేయబోతున్నాము. అండ్ మనకి జనరల్గా తెలుసు వాల్యూమ్ అంటే మనకి ఆ పర్టికులర్ క్యాండిల్లో జరిగిన నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏ ఉన్నాయో వాటిని మనం వాల్యూమ్గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాల్యూమ్ బార్ని మనం కొంచెం థిక్ చేసుకుందాము సో దట్ ఇట్ విల్ బి మోర్ విజిబుల్. అండ్ గ్రోయింగ్ వాల్యూమ్ని మనం ఇక్కడ నుంచి థిక్ చేసుకుందాము. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినప్పుడు మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్కి సంబంధించిన వాల్యూమ్స్ అన్నవి మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే వాల్యూమ్ క్యాండిల్స్ని మనం గమనించినప్పుడు మనకి రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ వాల్యూమ్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకున్నట్లయితే ఒక పర్టికులర్ 5 minutes కాంట్రాక్ట్లో ఎంతైతే వాల్యూమ్ జరిగిందో దాన్ని మనం ఇక్కడ కింద బార్లో నొటేట్ అయ్యి ఉండడాన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ రెడ్ వాల్యూమ్ అంటే ఏంటి, గ్రీన్ వాల్యూమ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ క్యాండిల్ మనకి రెడ్ కలర్లో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, అంటే బేరిష్ మూవ్తో ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, ఓపెన్ పై నుండి క్లోజ్ కింద ఎప్పుడైతే అవుతుందో అలాంటి సందర్భాల్లో మనం ఆ పర్టికులర్ క్యాండిల్లో వస్తున్న వాల్యూమ్ని రెడ్ కలర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో వాల్యూమ్ మనకి పాజిటివ్ జరిగిందా నెగిటివ్ జరిగిందా అన్నది తెలియదు. మనకి ఆ క్యాండిల్లో ప్రెజర్ ఎలా అయితే కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నుంచి వాల్యూమ్ని ఐడెంటిఫై చేస్తాము. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వాల్యూమ్ని మనం బేరిష్ వాల్యూమ్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న వాల్యూమ్లో గ్రీన్ క్యాండిల్ అనేది సెకండ్ క్యాండిల్గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.